వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు ఆలూ గోబీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకి రైస్, రోటీ ఇంకా బిర్యానీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కర్రీ కోసం ముందుగా మనం నీళ్ళని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఇందులో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆలూల్ని పీల్ తీసేసుకొని మీడియం సైజు క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఆలూని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా కుక్ చేసేసుకోవాలి. 1 కప్పు దాకా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంతో పాటు ఒక స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని వీటిని ఫస్ట్ పొడిలాగా కొట్టుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గోబీని చెక్ చేసుకుందాం. ఇది కూడా చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఒక గెరిటె దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాజీరా, ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 2 ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక 2 తీసుకొని బాగా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని 1 నిమిషం ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కలిపేసుకొని ఈ ఉల్లిపాయ మొత్తం బాగా బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాస్ అన్నిటిని చక్కగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు టమాటోల్ని మిక్సీ జార్లో మెత్తగా ప్యూరీ చేసి వేసుకోండి. అలాగే మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్, అది కూడా వేసుకొని ఈ పేస్ట్ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఎడ్జెస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేకపోతే మనకి అడుగంటుకుపోతుంది. మూత లేకుండానే ఇప్పుడు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ బాగా సపరేట్ అయింది ఎడ్జెస్లో ఇంకా మిడిల్లో. ఇలా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ఆలు ఇంకా గోబీ, వాటిని వేసుకొని ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా ఏమీ కాదు. ఈ గ్రీన్ పీస్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 150 ml ఉంటుంది. ఇంతే వాటర్ వేసుకోవాలి అని అయితే ఏం లేదండి. మీకు గ్రేవీ బాగా పల్సగా కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, లేదు చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫస్ట్ అయితే ఈ కర్రీని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. సాల్ట్ కావాలంటే ఈ టైంలోనే చెక్ చేసుకొని తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. కసూరి మేతి ఇంకా గరం మసాలా వేసిన తర్వాత మూత లేకుండా ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన ఆలు గోబీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఈ కర్రీని చపాతీతో ఇంకా రైస్తో తిన్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కమెంట్ చేయండి.